హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఓ పెళ్ళి కాని తల్లి కథ. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలి. 5 ఏళ్ల చంద్ర తల్లి జయలక్ష్మి కొంగపట్టుకొని లాగుతూ అడుగుతున్నాడు. తల్లి జయలక్ష్మి 5 ఏళ్ల వయసున్న కొడుక్కి ఏమని చెప్పగలదు? అమ్మ నాన్నేరి, నాకు నాన్న కావాలే, నాన్నతో ఆడుకుంటానే, నాన్న ఊరెళ్ళారా, ఎప్పుడొస్తారు? త్వరలో వచ్చేస్తారు. అంటే ఎప్పుడు? నాన్న పని పూర్తయ్యాక వస్తారు. ఏం పనమ్మా? పెద్ద వ్యాపారం కదా, అయ్యాక వస్తారు. వ్యాపారం అంటే ఏంటమ్మా? డబ్బులు సంపాదించడం అన్నమాట. ఆ డబ్బుల కోసం నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? అమెరికా వెళ్ళారు. డబ్బులు బాగా సంపాదించాక వస్తారు. అమ్మా నాన్న ఎలా ఉంటారమ్మా? జయలక్ష్మి మౌనం. అమ్మా నాన్న బాగుంటాడా అమ్మా? జయలక్ష్మి మౌనం. అమ్మా నాన్న హీరోలా ఉంటాడా అమ్మా? జయలక్ష్మి మౌనం. చెప్పమ్మా, నాన్న ఎలా ఉంటాడో? నాన్న ఫోటో అయినా చూపించమ్మా. అందరూ గొప్పగా నాన్న గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపొస్తుందమ్మా. నాన్న మన దగ్గరకు రాకపోతే మనమే నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అమ్మా. నాన్న లేకపోతే నాకేం బాగోలేదు. నాకు చాలా కోపంగా ఉంది. చెప్పమ్మా, నాన్న ఎప్పుడు వస్తాడు? వస్తారు నాన్న. అక్కడ పని అవ్వాలి కదా. పని పూర్తి చేసుకొని వస్తారులే. నువ్వెప్పుడు ఇలాగే చెబుతున్నావు. అందరూ అంటున్నారు నాకు నాన్న లేడట. అందరూ నవ్వుతున్నారమ్మా. చిన్నగాడు, సూరిగాడు, అప్పిగాడు అందరికీ నాన్నలున్నారమ్మా. మనకు నాన్న లేడా అమ్మా? మనకు నాన్న ఉన్నాడు. వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. వాళ్లకు నాన్న సంగతి తెలవదులే. అమ్మా నీకు నాన్న ఉన్నాడా అమ్మా? ఆ మాటతో జయలక్ష్మికి తండ్రి గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తండ్రి నానాజీ తల్లి లేని తనను ఎంత బాగా పెంచాడు, ఎంత జాగ్రత్తగా పెంచాడు, ఎంత గారాబంగా పెంచాడు. ఆడింది ఆటగా, పాడింది పాటగా, తనెంతంటే అంతగా పెంచాడు. కానీ తనేం చేసింది? ఆ తండ్రి గుండెల మీద కొట్టింది. ఆ తండ్రికే ఎసరు పెట్టింది. ప్రేమించినోడితో లేచిపోయింది. ఆ తండ్రి ఉసురే తనకు కొట్టింది. ప్రేమించినోడు మోసగాడు, వాడుకొని వదిలేసిపోయాడు. పెళ్ళి గల్లి కాకుండానే తల్లై కూర్చుంది. మొహం చాటేసి ఎటు పోయాడో తెలియదు. చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. ఎంక్వైరీ చేస్తే అక్కడేమీ లేదు, ఎవరూ లేరు. ఫోన్ మార్చేశాడు. తను ఘోరంగా మోసపోయింది. ఎన్ని ఆశలు పెట్టాడు, ఎంతగా గాలికి మేడలు కట్టాడు, ఎంత ఊరించాడు. కళ్ళ ముందు స్వర్గం చూపిస్తున్నాడు. ఇంద్ర భవనాల్లో కూర్చోపెడతానన్నాడు. తనను దేవతలా చూసుకుంటానన్నాడు. నెల తప్పేసరికి ఏదో వ్యాపార నిమిత్తం వెళుతున్నానని చెప్పి పారిపోయాడు. మాయ మాటలకు మోసపోయిన ఎందరో అమాయకురాళ్లలో తను ఒకటిగా చేరిపోయింది. తిరిగి ఏం మొహం పెట్టుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళగలదు? ఇంకా ఎంతో నయం, తను డిగ్రీ చదువుకుంది కాబట్టి ఉద్యోగం సంపాదించుకుని బతుకు వెళ్ళదీయగలుగుతుంది. పాపం అక్కడ తండ్రి ఒక్కడు ఎలా ఉంటున్నాడో ఏమో, ఎన్ని అవస్థలు పడుతున్నాడో కదా. తన కోసం నాన్న
మారు మనవు చేసుకోలేదు. ప్రేమలో పడకుండా తండ్రి దగ్గరే ఉంటే ఈ పాటికి తండ్రి తనను ఏ సివిల్సో చేయించి ఉండేవాడు. నాన్న, నాన్న, ఎలా ఉంటున్నారు నాన్న? తప్పు చేశాను నాన్న, క్షమించగలవా నాన్న? నీకు నా ముఖం చూపించలేను నాన్న. నా సంగతి నేను చూసుకున్న ఓ స్వార్థ పరురాలిని. నేను చేసిన పనికి ఏ దేవుడు నన్ను క్షమించడు నాన్న అని ఆక్రోశించసాగింది జయలక్ష్మి. అమ్మా, అమ్మా, ఏడవకమ్మా, నాన్న గురించి అడగనులే అన్నాడు కొడుకు చంద్ర తల్లి కన్నీటిని తుడుస్తూ. కొడుకును ముద్దు పెట్టుకుంది, గట్టిగా కౌగిలించుకుంది. తన తండ్రి ఎలా ఉన్నాడో ఒక్కసారైనా చూడాలనుకుంది. నాన్న, చంద్ర, తాతగారింటికి వెళదామా అంటే మా నాన్న అన్నమాట. ఓ, వెళదాం వెళదాం. నీకు నాన్న ఉన్నాడా అమ్మా? అయితే వెళదాం వెళదాం, ఇప్పుడే వెళదాం అన్నాడు చంద్ర తల్లి కొంగు గుంజుతూ. అప్పటికప్పుడు బట్టలు సర్దుకొని ఆటోలో రైల్వే స్టేషన్కు చేరుకొని టికెట్లు తీసి ట్రైన్ ఎక్కి కూర్చుంది జయలక్ష్మి. కొడుకు చంద్ర ఎప్పుడు రైలు ఎక్కని వాడవ్వడం వల్ల కిటికీ పక్కన కూర్చొని తల్లిని నానా ప్రశ్నలు అడుగుతున్నాడు హుషారుగా. అన్నిటికీ ముక్తసరిగా సమాధానాలు చెప్తుంది. మనసులో ఉంటేగా ఓ పక్క తండ్రి జ్ఞాపకాలు, ఓ పక్క భర్త కాని భర్త జ్ఞాపకాలు, ఓ పక్క కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు. జయలక్ష్మి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. అమ్మా, ఏడవకమ్మా, అమ్మా, ఏడవకమ్మా అంటూ తన చిన్నారి చేతులతో కళ్ళు తుడుస్తున్న కొడుకును పదే పదే ముద్దు పెట్టుకుంటూ గాఢంగా కౌగిలించుకుంది. తమ ఊరు వచ్చింది. తనెవరూ గమనించకుండా తలకు చుట్టూ కొంగు చుట్టుకుంది. తన ఇంటికి చేరుకుంది. ఇళ్ళు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళుంటారో అనుకుంది. ఈలోగా ఆ పక్క నుండి వెళుతున్న ఒక ఆవిడ జయలక్ష్మి వంక చూస్తూ, నానాజీ గారి కోసం వచ్చారా? ఆయన గుళ్ళో ఉంటారు అంది. పరుగు పరుగున గుడికి చేరుకుంది. అటూ ఇటూ ఆత్రంగా వెతకసాగింది. గుడి కోనేరు మెట్లు దిగుతున్నారు ఓ ముసలాయన్ని చూసింది. తన తండ్రిలాగానే ఉన్నాడు. ఎవరైనా? అయ్యో, ఎవరో కాదు, తన తండ్రే. అదేంటి, అప్పుడే ఇంత ముసలివారైపోయారేంటి? వణికిపోతున్నారేంటి? నడవలేక నడుస్తున్నారేంటి అంటూ గొల్లుమంది జయలక్ష్మి. స్నానం చేయడానికి ఒక్కో మెట్టు భారంగా దిగుతున్న తండ్రి అవస్థను గమనించే కొద్దీ జయలక్ష్మి గుండెలు గుబేలుమంటున్నాయి. ఓ మెట్టు దిగుతూ జారిపోయాడు. నాన్న, నాన్న అంటూ ఒక్క ఉదుటున వచ్చి తండ్రి చెయ్యి పట్టుకొని పడిపోకుండా ఆపింది. ఎవరిది అంటూ తండ్రి చేతుల్ని కళ్ళకడం పెట్టుకొని కళ్ళు చికిలిస్తూ జయలక్ష్మి వంక చూడసాగాడు. నానా, నానా, కొంపదీసి నా జయమ్మ తల్లి కాదు కదా? నానా, నానా, నేనే నానా, నీ జయమ్మ తల్లినే నానా. అమ్మా, నా జయమ్మ తల్లి, నా జయమ్మ తల్లి, నా జయమ్మ తల్లి, నువ్వేనా? నా జయమ్మ తల్లేనా? అమ్మా, జయమ్మ తల్లి, మళ్ళీ నిన్ను ఈ జన్మలో చూస్తానని అనుకోలేదే. ఈ తండ్రికి భయపడి పారిపోయి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు. పోనీలే, నువ్వైనా సుఖంగా ఉంటే నాకంతే చాలులే. అల్లుడు గారు కూడా వచ్చారా అన్నాడు తండ్రి జయలక్ష్మి వంక ఎగాదిగా చూస్తూ. నానా, నానా, ఇలాగైపోయావేంటి నాన్నా? నా మీద బెంగ పెట్టుకుని ఇలా అయిపోయావు కదూ నానా. నన్ను క్షమించు నానా, నేను తప్పు చేశాను నానా. తప్పులెవరు చెయ్యరు. అసలు తప్పులు చెయ్యని వారెవరున్నారే ఈ లోకంలో? అందరూ తప్పులు చేస్తారు. తెలుసుకొని పశ్చాత్తాపంతో సరిదిద్దుకోవాలంటే. సరే, నువ్వు అలా గట్టు మీద ఉండు, నేను కోనేట్లో స్నానం చేసొస్తా.
ఉండు నాన్న, నేను చేయిస్తాను అంటూ తండ్రిని ఓ మెట్టు మీద కూర్చోబెట్టి చెంబుతో నీళ్లు తండ్రి మీద పోస్తూ ఒళ్ళంతా రుద్దసాగింది. చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. తన తండ్రి తనను ఎత్తుకుని ఇదే కోనేట్లో రోజు స్నానం చేయించేవాడు. తండ్రి తన వీపు రుద్దితే తను తండ్రి వీపి రుద్దేది. ఒకరి మీద మరొకరు నీళ్లు చిమ్ముకునేవారు. పకపకమంటూ నవ్వుతూనే స్నానం చేసేవారు. కళ్ళ వెంట కన్నీళ్లు తండ్రి వీపు మీద పడసాగాయి. జయమ్మ తల్లి, ఆ రోజులు గుర్తుకొచ్చాయా ఏమిటే? నీ కన్నీళ్ళు వేడినీళ్లతో నన్ను స్నానం చేయిస్తున్నావా అన్నాడు తండ్రి ఏడుస్తూ. నాన్న, నాన్న, నిన్ను ఒంటరిగా వదిలేసిన పాపాన్ని కడిగేసుకుందామనుకుంటున్నాను నాన్న. కులం కాని వాడిని చేసుకుంటానంటే ఏ తండ్రి ఒప్పుకోడులే. మీ నాన్న అంతే, అందుకేగా పారిపోయావు. పోనీలే, నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలులే. అమ్మా, నేను స్నానం చేస్తానే అన్నాడు కొడుకు. ఎవరది? నీ కొడుకా? అంటే నా మనవడు. ఒరేయ్ మనవడా, ఇలా రా. నీకు నేను స్నానం చేయిస్తాన్రా. తాత, తాత, నీ పేరేంటి తాత అన్నాడు చంద్రం మెట్లు దిగి తాత దగ్గరకు వస్తూ. ఓరి ఓరి, ఎంత చక్కగా ఉన్నావురా అన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టినట్టు దగ్గరగా చూస్తూ. అచ్చం ఈ తాతలాగే ఉన్నావురా. కాదు తాత, నేను మా అమ్మలాగా ఉంటానని అందరూ అంటారు. అవుననుకో, మీ అమ్మ నా పోలికేరా, అందుకే నువ్వు నాలాగే ఉన్నావు. ఏం కాదు, నేను మా అమ్మలాగానే ఉంటాను. నువ్వు ఓల్డ్ మ్యాన్వి, నువ్వు బాగోలేదు. మా అమ్మ ఎంత బాగుంటుందో, నువ్వు అసలు ఏం బాగోలేవు. ఒరే తప్పు, తాతగారిని అలా అనొచ్చా? సే సారీ అంది జయలక్ష్మి కొడుకు వీపు మీద ఒక్కటి చరిచి. జయమ్మ తల్లి, అలా కొట్టకే, చిన్నపిల్లాడు, వాడు చూసిందే చెబుతున్నాడు. వాడేం అబద్ధమేమీ ఆడటం లేదు కదా. ఒరే మనవడా, నేనేమీ బాగోన్రా, ఓల్డ్ మ్యాన్ని అయిపోయాను కదా. మీ నాన్న బాగుంటాడా? చాలా అందంగా ఉంటాడా? ఏమో, నాకు తెలవదు, ఎప్పుడూ చూడలేదుగా. జయమ్మ తల్లి, ఏమిటే ఇది? వీడిలా అంటున్నాడేమిటే? వీడు తండ్రికి చూడకపోవడం ఏంటే? ఏమైంది జయమ్మ తల్లి? ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే నాన్న అంది జయలక్ష్మి తువ్వాలుతో తండ్రి ఒంటిని తుడుస్తూ. అది కాదే జయమ్మ తల్లి, మీ ఇద్దరు దెబ్బలాడుకున్నారా ఏమిటి? అల్లుడు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి మరీ తీసుకువస్తా. ఎక్కడున్నారో చెప్పు. సారీ తాత, వెరీ సారీ తాత. నాన్న అమెరికాలో ఉన్నారట. రోజు అమ్మ ఇలాగే చెప్తుంది. నువ్వైనా వెళ్ళి నాన్నని తీసుకురా తాత. నాన్నని నేను ఎప్పుడూ చూడలేదు. జయమ్మ తల్లి, ఏమిటే ఈ గొడవ? వీడిలా అంటున్నాడేమిటి? పదండి నాన్న, అంతా ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాంలే, ఇక్కడెందుకు ఆ విషయాలన్నీ అంది జయలక్ష్మి తండ్రి చెయ్యి పట్టుకుని లేవదీస్తూ. ఒరేయ్ ఈశ్వర్, ఇదిరా సంగతి. మా జయమ్మ తల్లి జీవితం నాశనమైపోయిందిరా. వాడెక్కడున్నా పట్టుకొని చావ చితక్కొట్టేయాలిరా. మా జయమ్మ తల్లిని మోసం చేసి పారిపోతాడట్రా. బంగారు తల్లిలా పెంచుకున్నాన్రా నా జయమ్మ తల్లిని. దానిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఏదో ఒకటి చేసి వాడిని పట్టుకొని జైలుకి పంపాలరా. కాదు కాదు, ఉరిశిక్ష వేయించాలరా. కాదు కాదు, నా చేతులతోనే వాడిని కసి తీరా పొడిచి పొడిచి చంపేస్తాన్రా అన్నాడు నానాజీ. నీకింత కోపం ఉందా? నేనెప్పుడూ నిన్ను కోపంతో ఉండంగా చూడలేదురా అన్నాడు ఎస్పీ ఈశ్వర్.
ఇది కోపం కాదురా, ఓ తండ్రి ఆక్రోశం, ఓ తండ్రి గుండె పడే ఆవేదన, ఓ తండ్రి తీరని శోకం, ఓ తండ్రి అసహాయ రోదనం. ఒరేయ్, ఆవేశపడిపోతే సమస్యలు తీరుతాయట్రా? కనీసం వాడి ఫోటో అయినా ఉంటే విషయం లాగేస్తాను అన్నాడు ఎస్పి ఈశ్వర్. అమ్మా జయమ్మ తల్లి, ఆ వెధవ ఫోటో అయినా ఉందా? జయలక్ష్మి తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోలు చూపించింది. ఆ ఫోటోలను తన సెల్ ఫోన్లో కాపీ చేసుకున్నాడు ఈశ్వర్. ఒరేయ్ ఈశ్వర్గా, నువ్వు నేను చిన్ననాటి స్నేహితులం. ఆ చనువుతో అడుగుతున్నాను. మీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా కలిసి వీడిని ఎలాగైనా పట్టుకోవాలి. నాకు వాడిని చంపేయాలనుంది. పోరా, చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మన జయమ్మ తల్లి జీవితం బాగుపడొద్దా? వాళ్ళిద్దరిని కలపొద్దా? అన్నాడు ఎస్పి ఈశ్వర్. ఒరేయ్ నానాజీ, నన్ను క్షమించరా. ఏరా, ఆ విధవ దొరకలేదా? మా పోలీసోళ్ళ కళ్ళల్లో పడ్డాక దొరక్కపోవడం అంటూ ఉంటుందిరా? ఉండదురా. 7 లోకాలలో ఎక్కడున్నా లాక్కొచ్చేయగలం. మరెందుకురా సారీ అంటున్నావు? ఇంతకు ఆ విధవ దొరికాడా లేడా? ఆ దొంగ నా కొడుకు ఆచూకీ మొత్తం పట్టేశాం. వాడొక అమ్మాయిల పిచ్చోడురా. అమ్మాయిలకు వల వేసి వాడుకొని వదిలేసి పారిపోతూ ఉంటాడు. ఇప్పటికీ 12 మందిని ఇలాగే మోసం చేశాడు. చివరికి వీడి వల్ల మోసపోయిన ఓ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో వాడిని పట్టుకున్నారు మా పోలీసులు. వాడి నేరాలన్నీ బయటపడ్డాయి. వాడికి వివిధ దొంగతనాలతో కూడా సంబంధాలున్నాయి. వీడికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నాడు అంటూ కుప్పకూలిపోయాడు నానాజీ. జయలక్ష్మి గుండె గుబేలమంది. కాసేపటికి నానాజీ కోలుకున్నాడు. ఒరే ఈశ్వర్, నా జయమ్మ తల్లి జీవితం ఇక ఇంతేనా? ఏ సుఖము సంతోషం లేకుండా వాడిపోయిన 3 చెట్టులా బ్రతకవలసిందేనా? అలా ఎందుకు అవ్వనిస్తాం? మన జయమ్మకు మళ్ళీ పెళ్లి చేద్దాం. వద్దంకుల్, వద్దు. నేనెవరిని మళ్ళీ పెళ్లి చేసుకోను. నాకు మగజాతి మీదే అసహ్యం వేస్తుంది. అమ్మా, అలా అంటే ఎలా? ఆ మగజాతిలో మీ నాన్న, నేను, నీ కొడుకు కూడా ఉన్నాం కదమ్మా. నాకు చచ్చిపోవాలనుంది అంకుల్. చదువుకున్న దానివి నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. ధైర్యంగా నిలబడు. దెబ్బతిన్న పులి కూడా తిరిగి దెబ్బతీయడానికే చూస్తుంది. ఈ జరిగిందంతా ఆఫ్టర్ ఆల్ అనుకో. నీ బిడ్డను గొప్పగా తీర్చిదిద్దు. జయమ్మ తల్లి విజయం వైపు నడవాలి అన్నాడు ఈశ్వర్. కొడుకు వీడు మగాడేనా? వీడు ఆ తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాడేగా. ఆ లక్షణాలేం పోవు. వీడి రక్తంలో కూడా ఆ దుష్టుడి జీన్సే ఉంటాయి అంది జయలక్ష్మి ఏడుస్తూ. అలా అనుకుంటే ఎలాగమ్మా? జీవితాన్ని గెలిచి సాధించాలమ్మా. మనం తలుచుకుంటే వీడిని సంస్కారంగా, క్రమశిక్షణగా పెంచలేమా? వీడిని గుడ్ సిటిజన్గా తీర్చిదిద్దలేమా? ఓటమి చావు కాకూడదమ్మా. గెలుపు తొలిమెట్టు కావాలి. మా జయమ్మ తల్లి విజయం వైపే అడుగేయాలి అన్నాడు ఈశ్వర్. ఓ నిరాశతో కూడిన నవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా మౌనంగా శూన్యం వంక చూడసాగింది జయలక్ష్మి. ఎంత చదువుకున్నా కూడా ప్రేమ అనే మొద్దులో పడి
మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. మోసం చేసేవాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. ఈ కథ ఏ ఒక్క ఆడకో, ఏ ఒక్క మగకో సంబంధించింది కాదు. మోసపు బుద్ధికి లింగభేదంతో పనిలేదు. నిజానికి మోసపోని వారంటూ లేనే లేరు. మాటల్లో మోసం, చేతల్లో మోసం. అసలు మనుషులే మనసులే కల్తీ అయిపోయాయి. ఆత్మవంచన బ్రతుకులే బ్రతుకు అంటున్నారు. మోసంలోనే మునిగి మోసంలోనే తేలుతున్నారు. మోసపోవటం మానవ జన్మ హక్కుగా మారిపోయింది. మోసాల రాజ్యంలో ఎందరో ద్రోహబుద్ధి గల గజ మోసగాళ్లే ఎక్కువ. మాయదారి మోసాల మహమ్మారి సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా అడ్డదిడ్డంగా మోసాలకు బలైపోతున్న వారే ఎక్కువ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.